మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు అశ్వయుజ మాసం శుక్లపక్షం తిథి అష్టమి మధ్యాహ్నం 12:07 తదుపరి నవమి నక్షత్రం ఉత్తరాషాఢ తెల్లవారుజామున 5:25 తదుపరి శ్రావణ. గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు అశ్వయుజ మాసం శుక్లపక్షం తిథి అష్టమి మధ్యాహ్నం 12:07 తదుపరి నవమి నక్షత్రం ఉత్తరాషాఢ తెల్లవారుజామున 5:25 తదుపరి శ్రావణం. వర్షం మధ్యాహ్నం 1:35 నుంచి 3:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి 9:17, మళ్ళీ మధ్యాహ్నం 12:25 నుంచి 1:11 వరకు. అమృత గడియలు రాత్రి 11:05 నుంచి 12:40, రావుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:10, సూర్యాస్తమయం సాయంత్రం 5:52. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు చూసుకుంటే, ఏ పుస్తకం ప్రామాణికం? ఉద్యోగ పరీక్షలకు ఇప్పటి వరకు తెలుగు అకాడమీ పుస్తకాలనే నమ్ముతున్నారు అభ్యర్థులు. ఇందుకు భిన్నంగా హైకోర్టులో టీజీపీఎస్సీ వాదనలు, నిరుద్యోగులు గందరగోళం. తీర్పు వెలువడిన తర్వాత కమిషన్ అధికారులతో చర్చిస్తామంటూ తెలిపారు. బతుకమ్మ పండుగ చివరి రోజైన గురువారం సద్దుల బతుకమ్మ సందర్భంగా హన్మకొండలోని పద్మాక్షి గుండం వద్దకు బతుకమ్మ ఆడటానికి వేల మంది మహిళలు పిల్లలు తరలి వచ్చారట. ప్రభుత్వ అధికారులు ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా తీసిన విహంగ వీక్షణం చిత్రం ఇది అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. దసరా సందడి, వాహనాల రద్దీ.
దసరా పండుగను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల వారు హైదరాబాద్ నుంచి స్వంతూళ్లకు బయలుదేరారు. దాంతో విజయవాడ జాతీయ రహదారి వేల వాహనాలతో రద్దీగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పళ్లలో గురువారం రాత్రి వాహనాలు ఇలా బారులు తీరాయంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. ఎన్నికల తిరుగు బదిలీలకు పచ్చజెండా, డిప్యూటీ తహసీల్దార్లకు అవకాశం. ప్రభుత్వ గోదాంలకు ఖరీఫ్ ధాన్యం మిల్లులకు కేటాయించొద్దని పౌర సరఫరాల సంస్థ నిర్ణయం తీసుకుంది. ఏఎంసీ వేర్ హౌసింగ్ గిడగుల్లో వడ్ల నిల్వ అంగీకారం తెలిపిన వ్యవసాయ శాఖ. పీసీఎఫ్ఎస్కు ₹2,146 కోట్లు జరిమానా. ఫేమా ఉల్లంఘనలతో రుణ యాప్ సంస్థపై ఈడీ కొరడా విధించింది. హాంకాంగ్కు నోబెల్ వచ్చింది. దక్షిణ కొరియా రచయిత్రికి సాహిత్యంలో దక్కిన అత్యున్నత పురస్కారం ఇది. బాసర ఆలయ నిధులు ₹41.80 కోట్లు వెనక్కి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో మరో కొత్త ఆలయ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు కేటాయించిన ₹41.80 కోట్లను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దేవాదాయ శాఖ నిర్ణీత వ్యవధిలో పనులు ప్రారంభించకపోవడం, కేటాయించిన నిధులను ఖర్చు చేయకపోవడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. ఏపీకి వెళ్లాల్సిందే, ఆంధ్రకు కేటాయించి తెలంగాణలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లకు డిఓపిటి ఆదేశించారు. ఏపీలో ఉన్నవారు తెలంగాణలో చేరాలని స్పష్టీకరించారు. ఈ ఆదేశాలపై కోర్టును ఆశ్రయించనున్నారు తెలంగాణలోని అధికారులు. పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన కేంద్రం అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఆదేశాలతో తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించిందట. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఈనాలో మరికొన్ని వార్తలను చూసుకుంటే, విలువల రత్నమా వీడుకోలు, పారిశ్రామిక జగత్ చేతకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తరలి వచ్చిన ప్రముఖులు, వేల మంది ప్రజలు నివాళులర్పించారు. ప్రపంచ దేశాలు సంతాపం వ్యక్తం చేశాయి. పనితో పెళ్లి, మంచికి తాళి, రతన్ టాటా జీవిత ప్రస్థానంలో విశేషాలు ఎన్నో అంటూ ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. ఎయిర్ ఇండియాకు ఊపిరిలూదిన పైలట్, నలిగిపోతున్న పిల్లల కోసం నానో కార్, కార్పొరేట్ కర్మయోగి వారసుడు నోయల్ టాటా ప్రత్యేక కథనాలు ఈనాల్లో ఇవ్వడం జరిగింది. సైబర్ నేరగాళ్లకు ఏఐతో కళ్యం, రంగంలోకి బ్యాంకులు, సెల్ ఫోన్ సంస్థలు. కొత్త టీచర్ల కోసం సీనియర్లు ఎదురుచూపులంటూ వార్తిచ్చారు. వారస్తే 7,000 మంది రిలీవ్ అవుతారు. డిఈఓ కార్యాలయాల్లో రిపోర్ట్ చేశారు నూతన ఉపాధ్యాయులు. యూబిట్ దందాపై ఈడీ నజర్ పెట్టిందట. కేసు వివరాల కోసం నిర్మల్ పోలీసులకు లేఖ రాసిందట. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల పేరిట మూటా మోసం, నిర్మల్ ప్రాంతంలో ₹50 కోట్లు వసూలు చేశారట. సమైక్య భావం, సమీకృత గురుకులం, కుల మతాలకు అతీతంగా అందరికీ ఒకే చోట విద్యాభ్యాసం, వసతి. నేడు 28 నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు చేయనున్నారు. షాద్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి, మదిరాలో డిప్యూటీ సీఎం బట్టి స్వీకారం చేయనున్నారట. బడ్జెట్ లక్ష్యం మేరకు రాబడి ఉండాలి, గట్టి ప్రయత్నం చేయండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారట. 17,500 మంది బాధితులు, ₹229 కోట్లు మోసం. పెట్టుబడుల పేరుతో డికేజెడ్ టెక్నాలజీస్ టోకరా సంస్థ ఎండీ అయిన భార్యని అరెస్ట్ చేశారు. నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వివరాలు వెల్లడించారట. కొండ సురేఖకు కోర్టు నోటీసులు ఇచ్చిందట. నాగార్జున పిటిషన్పై న్యాయస్థానం చర్యలు తీసుకుంది. మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ తాజాగా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కేటీఆర్. ఈ వీణాలు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. అల్విదా భారత రతన్ అంటూ పారిశ్రామిక దిగ్గజానికి భారత జాతి ఘన వేడుకోలు పలికింది. శ్రద్ధాంజలి ఘటించిన వివిధ రంగాల ప్రముఖులు, వేలాది మంది ప్రజలు, అభిమానులు, ఉద్యోగులు. అంతిమ యాత్ర దారి పొడవునా వాహనం వెంట నడిచిన అభిమానులు, అధికారిక లాంఛనాలతో ముగిసిన రతన్ టాటా అంత్యక్రియలు. పార్శల సాంప్రదాయానికి భిన్నంగా విద్యుత్ దహన వాటికలో నిర్వహణ చేశారట. 30,000 కోట్ల నుంచి 30 లక్షల కోట్లకు టాటా మహాసామ్రాజ్య జైత్ర యాత్ర పరుగులు తీయించిన రతన్ టాటా. రతన్ సాహసపేత నిర్ణయాలతో ఆకాశమే అద్దుగా ఎదిగిన గ్రూపు. వారసుడెవరు? రతన్ టాటా అస్తమయంతో సర్వత్రా ఆసక్తి నెలకొందట. 9 మంది ఐఏఎస్లు ఏపీ కేడర్కు 7 ఐఏఎస్, 2 ఐపీఎస్లు. తెలంగాణ నుంచి ఏపీకి 5 ఐఏఎస్లు, ఏపీలోని కొనసాగనున్న 2 ఐఏఎస్లు అంటూ వార్తిచ్చారు.
దక్షిణ కొరియా రచయిత్రికి సాహిత్య నోబెల్ లభించింది. వచన కవిత్వం రాసిన హాంకాంగ్కు ప్రకటించిన నోబెల్ కమిటీ. అలాగే సద్దుల సంబరం హరివిల్లు విరిసినట్టు విరచల్లు కురిసినట్టుగా నేలంతా పూల వనమైంది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలతో మహిళలు ఆడిపాడారు. అనంతరం సమీపంలోని చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. దానికి సంబంధించిన చిత్రాన్ని ఇచ్చారు. ఒకటే చట్టం ఒకటే మాడ్యూల్. రాష్ట్రంలోని 124 చట్టాలను కలిపి రెవెన్యూ కోడ్ అమలు చేయనుంది. ఇప్పటికే సిద్ధమవుతున్న ముసాయిదా త్వరలోనే ప్రభుత్వ పరిశీలనకు. ప్రస్తుతం ఉన్న 20కి పైగా కాలం చెల్లిన రెవెన్యూ చట్టాలను రద్దు చేసే అవకాశం ఉందట. ఉద్యోగులకు మెరుగైన హెల్త్ స్కీమ్ తెస్తాం. ట్రస్ట్ లేదా బీమా సంస్థలతో ఈహెచ్ఎస్కు కసరత్తు చేస్తున్నాం. డిజిటల్ ఫ్యామిలీ కార్డులతో అన్ని పథకాలు సేవలు. సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. గురుకుల భవనాలకు నేడు శంకుస్థాపన. రాష్ట్ర వ్యాప్తంగా 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భూమి పూజ. కోదుర్కులో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలు చూసుకుందాం. ఆఫ్ను ఎదుర్కోలేకే అతిషి. ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించలేకే పోయినందుకు బీజేపీ ఫ్రస్ట్రేషన్లో ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి వ్యాఖ్యానించారు. మన స్నేహం బహుకీలకం. ప్రస్తుత తరుణంలో భారత్ ఆసియాన్ మధ్య స్నేహ సంబంధాలు పరస్పర సహకారం కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. విచారణ జరిపించాలి. హర్యానా ఓట్ల లెక్కింపులో అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఉన్నత స్థాయి విచారణకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సింగరేణి భూగర్భ శోకం. భూగర్భ గనుల సింగరేణికి గుది పండగ మారాయి. ఈ గనులతో సంస్థ గత 5 ఏళ్లలో రూపాయలు 13.093 కోట్ల నష్టాలను మూటగట్టుకుందట. ఇంగ్లాండ్ 823 యోడు డిక్లేర్డ్ టెస్టులో 4 అత్యధిక స్కోర్ అంశాన్నిచ్చారు. రఫెల్ నాదల్ వీడ్కోలు. వచ్చే నెలలో టెన్నిస్ కు గుడ్ బై చెప్పనున్న స్పెయిన్ దిగ్గజం. ఇది సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి హెడ్లైన్స్ చూద్దాం. ఏపీకి వెళ్ళండి అంటూ 5 ఐఏఎస్ 2 ఐపీఎస్లకు డిఓపిటి ఆదేశాన్ని ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 ఐఏఎస్లు తెలంగాణ రాష్ట్రాల మధ్యన ఐఏఎస్ అధికారుల సర్దుబాటు 16వ తేదీలోగా రిపోర్ట్ చేయాలని చెప్పేసి స్పష్టంగా తేల్చి చెప్పారట. తెలంగాణకు వస్తామన్న రావత్ అనంతరాములకు నో. ఏపీకి వెళ్లాల్సిన వారిలో అమ్రపాలి, రోనాల్డ్ ట్రాస్, వాణి ప్రసాద్, కరుణ, ప్రశాంతి, అంజని కుమార్, అభిలాష్ బిస్ట్ ఉన్నారు. ప్రజలు మెచ్చిన పారిశ్రామికవేత్త టాటాకు వీడ్కోలు పలికారు. ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు జరిపారు. 21 సార్లు తుపాకులు పేల్చి పోలీసులు గౌరవ వందనం తెలిపారు. షా, చంద్రబాబు, పవర్, సచిన్, అంబానీ, బిర్లా తదితరులు నివాళులర్పించారు. వేలాదిగా తల్లి వచ్చిన సామాన్యులు హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు గురువులు ప్రార్థనలు చేశారు. పార్సీ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు. ఒక్కరోజు సంతాప దినం ప్రకటించిన 6 రాష్ట్రాల ప్రభుత్వాలు. టాటాకు భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర కేబినెట్ తీర్మానం తెలిపింది. కొరియా రచయిత్రి హాంకాంగ్కు సాహిత్య నోబెల్ అంశాన్నిచ్చారు. ఆదాయం లీకేజీని అరికట్టండి. వాణిజ్య పన్నులు, గనులు, ఇసుకపై దృష్టి పెట్టండి. ఇసుక పక్కదారి పెట్టకుండా రిచ్లలో కెమెరాలు. ప్రజలపై భారం పడకుండా వసూలు పెరగాలి. పరిశ్రమలకు వాడని ప్రభుత్వ భూములు వెనక్కి. స్వగృహ ఇళ్ల అమ్మకాలపై తొందరగా నిర్ణయం తీసుకోండి. శాఖలు సమన్వయంతో రాబడి పెంచాలి. అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడారు. కొత్తగా 28 సమీకృత గురుకులాలు. కార్పొరేట్ స్థాయిలో ఒక్కోటి 20 ఎకరాలు. ఉత్తర్వులు జారీ. నేడు శంకుస్థాపనలు. ఆ అంశాలను ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సిగ్విని రాజ్యసభకు ఎన్నుకున్నామంటూ ఎంపీ సన్మాన సభలో డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి హెడ్లైన్స్ చూద్దాం. మాఫీ సొమ్ము వాపస్ కట్టండి. వడ్డీ సహా రుణాలు చెల్లించండి. పండగ పూట రైతులకు బ్యాంకు నోటీసులు. సింగారం రైతులకు ఏపీజీవీబీ తకీదీలు. నోటీసులు ఖర్చు కూడా రైతుల ఖాతాలోనే. మంత్రి సురేఖపై పరువు నష్టం దావా. క్రిమినల్ కేసు దాఖలు చేశారు కేటీఆర్. సురేఖ వ్యాఖ్యలు ఆమెపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థన. సివిల్ దావాకు సిద్ధమవుతున్న కేటీఆర్. 23న కోర్టుకు రండి. నాగార్జున కేసులో సురేఖకు నోటీసులు ఇచ్చారు. ఊరూరా వెలుగుదారులై చెరువులన్నీ పూల తేరులయంటూ వార్తిచ్చారు. అలాగే ఆ 11 మంది ఐఏఎస్లు వెనక్కి అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. క్లే కింగ్ బాయ్ బాయ్. కెరీర్కు వీడ్కోలు పలికిన రఫెల్ నాదల్.
డేవిస్ టోర్నీ ఆఖరిదని ప్రకటించారు. కొరియన్ రచయితకి నోబెల్ అంశాన్ని ఇచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో మరికొన్ని హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే మూసేకి హార్ట్ స్ట్రోకేనా, వివాదాస్పద సంస్థకే రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు L1ను కాదని మెయిన్ హార్ట్కే కన్సల్టెన్సీ బాధ్యత, రాజకీయ ఆర్థిక ప్రయోజనాలపై ఆరోపణల వెల్లువ. భారత్తో పాటు విదేశాల్లోనూ మెయిన్ హార్ట్పై కేసులు, మధ్యలోనే ఆగిన పలు ప్రాజెక్ట్ నిధులు పక్కదారి, పేదల ఇళ్లు కూల్చడమే ప్రాధాన్యమా అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే మూసీ మచిలీ కథలు, పోలీస్ స్థలాలపై సర్కార్ కన్ను, నగరం నడి ఒడ్డున ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్, ఫోర్త్ సిటీ అభివృద్ధి పేరుతో అక్కడికి తరలించే యోజన, ఆపై అభివృద్ధి పేట ప్రైవేటుకు భూములు దారదత్తం. హైదరాబాద్ జెట్ స్పీడ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న 5వ గ్లోబల్ సిటీ, ప్రపంచంలోనే 224 నగరాలను దాటి 5వ ర్యాంక్, ప్రఖ్యాత రియల్టీ సంస్థ సావిల్స్ 2023 నివేదిక వెల్లడించింది. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకుంటే, ఊరు వాడ బతుకమ్మ ఆడ, తమ ఆత్మీయ నేస్తం బతుకమ్మ పండుగ కోసం ఆడపడుచులు పుట్టింటికి వచ్చారు. వివిధ ప్రాంతాల్లో చదువుతున్న యువతులు స్వంతులకు చేరుకున్నారు. ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు అంటూ ఎమ్మెల్యే పోచారం మాట్లాడారు. కాంగ్రెస్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. హామీలు విస్మరించిన కాంగ్రెస్ అంటూ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అభ్యంతరం తెలిపిన అస్తం శ్రేణులు. పేదల కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన గొప్ప పథకం కళ్యాణ లక్ష్మి అని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కొనియాడారట. నూడా చైర్మన్ గా కేశవేణు, నిజామాబాద్ నగర అభివృద్ధి సంస్థ నూడా చైర్మన్ గా కేశవేణు నియమితులైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందన్నారు. అప్పటి భరోసా ప్రభుత్వం 2017లో నూడాను ఏర్పాటు చేసింది అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. బాధితులకు పరిహారం అందేలా చూడాలి. గుర్తు తెలియని వాహనాలు ఢీకొని మృతి చెందిన, తీవ్రంగా గాయపడిన కేసులో బాధితులకు పరిహారం అందేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ రాజు గాంధీ హనుమంత్ సూచించారట. ఎస్ఆర్ఎస్కి 11,590 క్యూసెక్ల వరద వచ్చి చేరింది. ఎస్ఆర్ఎస్కి ఎగువ నుంచి 11,590 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది అనే అంశాన్ని ఇచ్చారు. నేడు ఆర్డర్ కావాలి. జిల్లా నుంచి డిఎస్సి 2024 ఎంపికైన అభ్యర్థులు శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలోని 103 గదిలో రిపోర్ట్ చేయాలని డిఈఓ దుర్గాప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారట. గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా రాజారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా సీనియర్ కాంగ్రెస్ నేత రాజారెడ్డి నియమితులయ్యారు. నిధులు వ్యయమేలా, సర్కార్ నిర్ణయంపై ఆధారపడ్డ ₹15 కోట్ల పనులు, సర్కార్ నిర్ణయంపై ₹15 కోట్ల నిధులు వ్యయం ఆధారపడి ఉంది అనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఆమె పాడితే పరవశమే, స్వప్నరానికి రాష్ట్ర స్థాయి ఉత్తమ పురస్కారం. చిన్నప్పటి నుంచి పాటలపై ఆసక్తి పెంచుకున్నారు. పాడుతా తీయగాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎదుట ఆలపించి ప్రశంసలు అందుకున్నారు. సంగీతంలో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర జాతీయ స్థాయిలో కాంతి గడించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలు పురస్కారం అందుకున్నారు. కర్ణాటక సంగీతంలో ఇటీవల డాక్టరేట్ పట్టా అందుకొని ఔరా అనిపించారు. ఆమె జిల్లా కేంద్రం జ్ఞాన సరస్వతి ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల కర్ణాటక సంగీత అధ్యాపకురాలు డాక్టర్ స్వప్నరాణి అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. మరో అంశాన్ని చూస్తే, రైతు కష్టం కల్లారా చూస్తూ క్షేత్ర సందర్శనలో విద్యార్థినులు. నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానం. కుట్టు శిక్షణ, మగ్గం వర్క్, బ్యూటీ పార్లర్ కోర్సులో ఉచిత శిక్షణలు ఇస్తున్నామని, ఇందుకు ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగ యువతులు, మహిళలు దీన్ని దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ప్రేమ్లాల్ కు రాష్ట్ర స్థాయి పురస్కారం. ఒక్కో రూపం అపురూపం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మను గురువారం వైభవంగా నిర్వహించారు మహిళలు. ఒకే ప్రయోగశాల, తప్పని అగచాట్లు. బోధన ఆసుపత్రిలో పెరిగిన రద్దీ, అంశాన్ని ఇచ్చారు. అథ్లెటిక్స్ జిల్లా క్రీడాకారులకు పథకాలు ఇచ్చారు. అలాగే ఆత్మరక్షణ విద్యలో ప్రతిభ చాటారు. ఆత్మరక్షణ విద్య అంశాన్ని ఇచ్చారు. నిఖిత శ్రీనాథ్. సమాజ జాగృతికి నిరంతరం కృషి. అక్క చెల్లెళ్ల ఆత్మహత్యయత్నం, చికిత్స పొందుతూ చెల్లెలు మృతి చెందింది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మాట్లాడుతున్న జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారాం. మానసిక ఆరోగ్యంపై అవగాహన అవసరం అని చెప్పేసి ఈ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు, వినతులు స్వీకరించిన జిల్లా విద్యాశాఖ అధికారి. పల్లెపట్నం, పూలవనం జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ నిర్వహించారు. పాటలతో మారుమోగిన ప్రధాన కూడళ్లు.
నియామక టీచర్లు రిపోర్ట్ చేయాలి. ఎల్ఆర్ఎస్ హెల్త్ డెస్క్ ఏర్పాటు. వెలకట్టలేని రత్నం టాటా ఆంశాన్ని ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు 629. బోనస్ ప్రకటనతో పెరిగిన సంఖ్య. సన్నాలు దొడ్డు రకాలకు వేరువేరు కేంద్రాలు. వడ్లు గుర్తించేందుకు క్యాలిబర్ మిషన్ ఆంశాన్నిచ్చారు. అలాగే బీజేపీ సభ్యత్వ నమోదు. మానసిక ఆరోగ్యంపై అవగాహన ఉండాలి. దుర్గామాత నమస్తుతే సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అలాగే ఇసుక ట్రాక్టర్ పట్టివేత జరిగింది పెద్దకొడబ్గల్లో. 2 ఉద్యోగాలు సాధించిన పేదింటి ఆడబిడ్డ ఇందల్వాయ్ చక్రన్పల్లికి సంబంధించిన వార్త ఇచ్చారు. క్రైమ్ కార్నర్ వార్తలు చూసుకుంటే చెల్లె మృతి, ప్రాణాపాయ స్థితిలో అక్క. వేరు చోట్ల ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆన్లైన్లో జమ చేస్తానని ₹50,000 టోకరా వేశారు నగరంలో. రేషన్ బియ్యం సీజ్ చేశారు సిరికొండలో. రోడ్డు ప్రమాదంలో ఒక మృతి చెందిన ఘటన మాచారెడ్డి పరిధిలో చోటు చేసుకుంది. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూసుకుంటే గౌరమ్మ ఉయ్యాలో జిల్లా వ్యాప్తంగా గురువారం సద్దుల బతుకమ్మ సంబంధించిన వార్త ఇచ్చారు. హిట్ అండ్ రన్ కేసులలో పరిహారం మంజూరు కోసం సత్వర విచారణ. మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ తెలిపారు. మహిళలే మహారాణులు. పంచాయతీ ఓటర్లలో మహిళలే అధికం. అన్ని మండలాల్లోనూ మహిళలదే పైచేయి ఉందట. జిల్లాలో పంచాయతీ ఎన్నికల కోసం జిల్లా యంత్రాంగం అని చెప్పేసి అంశాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సెలెక్ట్ చేసి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వలేదు అంటూ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి ఫలితాలు సోషల్ స్టడీస్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు తాను ఎంపికైన తనకు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వలేదని ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే ఆన్లైన్లో డబ్బులు వేస్తామని ₹50,000 కాజేశారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకుంటే ఎవరిని ఏడపెట్టాలో బాగా తెలుసు అంటూ కొందరు దుర్మార్గులు అభివృద్ధికి అడ్డం పడుతున్నారు. కేసీఆర్ దయ వల్ల పేదలకు ఇల్లు వచ్చినాయి. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం మాట్లాడారు. ఆమిలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ అంటూ ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్. కేసీఆర్ ప్రవేశపెట్టిన 1,00,000 ఇస్తున్నారే తప్ప తులం బంగారం జాడనే లేదు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. త్వరగా పరిహారం అందేలా చూడాలి. ఆర్డీఓలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ ఆదేశాన్ని ఇచ్చారు. గుర్తు తెలియని వాహనాలు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో వైభవంగా పూల పండుగ. మళ్లీ రా బతుకమ్మ అంటూ వీడుకోలు పలికారు మహిళలు. ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.